ఉత్తర భారతం చలి తీవ్రతకు గజగజలాడుతుంది. ఉత్తరాది ప్రజలు చలిగాలుల తీవ్రత మధ్య కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చలిగాలుల అలర్ట్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు తీవ్రమైన చలి ఉంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి చలి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. ఉత్తర భారతం చలిగుప్పెట్లో చిక్కుకుంది. దీని తీవ్రత రానున్న వారంలో మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఢిల్లీలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఓవైపు వర్షం, మరోవైపు పొగమంచుతో గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితులను ఢిల్లీ చూస్తోంది. మంచు దట్టంగా కురిసే సమయంలో ఢిల్లీలో 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు, చిరు జల్లులు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రానున్న 2-3 రోజుల్లో వర్షాలు తగ్గినా చలి తీవ్రత మాత్రం రెట్టింపై అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికే మంచు దుప్పటి కప్పుకుంది. జమ్మూ శ్రీనగర్ హైవేని మూసివేశారు. విమాన, రైలు సర్వీసులను కూడా మంచు కారణంగా నిలిపివేశారు. సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న వారంలో ఈ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లో మరో 2 రోజుల పాటు మంచు కురుస్తుందని ఐఎండీ వెల్లడించింది. కశ్మీర్లో మంచు ప్రభావంతో ఇప్పటికే రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడ పలు విమానాలు, రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మరో 2 రోజుల పాటు తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాజస్థాన్, యూపీ, పంజాబ్లోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాలకు అత్యంత చల్లని రోజుగా నిలిచిపోయింది. పంజాబ్, హర్యానాల్లోనూ శీతల గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.